మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సింధు తులసి. ప్రస్తుతం కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం పెద్దశెట్టిపల్లె గ్రామం వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ చీనీ తోట గత 6 సంవత్సరాల నుంచి పంటనైతే పండిస్తున్నారు. మనం ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి ఓనర్లు అయితే ఇక్కడే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి ఈ పంట యొక్క విషయాలు ఏమిటి అనేది వారి మాటల్లోనే వెళ్ళి తెలుసుకో. ప్రస్తుతం ఈ తోట యొక్క ఓనర్ అయితే ఇక్కడే ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరు? ఇక్కడ వాస్తవ్యులేనా? ఈ ఊరే. మీరు ఎప్పటి నుంచి ఈ తోట ఇస్తున్నారు? అంటే ఈ ప్రత్యేకంగా ఈ తోట ఇప్పుడు మామూలుగా వేసి 6 ఏళ్ళు అవుతుంది. 6 ఏళ్ళు అవుతుంది. అసలు దీని ప్రొసీజర్ ఎట్లుంటుందో చెప్తారా సార్? ప్రొసీజర్ అంటే మామూలుగా చెట్టు నాటేటప్పుడు గుంతలు తీసాము. గుంతలు తీసినాక 1 నెల రోజులు ఎండబెట్టాలా. ఎండబెట్టిన తర్వాత కొంచెం ఎరువు వేయాలి. గుంతలకు ఎరువు వేసినాక 1 నెలకు మళ్ళా మొక్కలు తీసుకొచ్చి నాటాలా. నాటిన తర్వాత నీళ్లు మామూలుగా డిప్ అయినా పోయచ్చు, మడవ అయినా కట్టచ్చు. చెట్లు బతాయి. మళ్ళీ అప్పుడప్పుడు ఏదన్నా మామూలుగా మందు కొట్టచ్చు. 1 సంవత్సరం జరిగినాక చిన్న చెట్లు కదా, చేసుకుంటా మళ్ళీ 2వ సంవత్సరం వచ్చినప్పుడు కొంచెం చెట్లు పెద్ద అయ్యే కొద్దీ కొంచెం ఎరువు వేసుకుంటా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4వ సంవత్సరానికి పతలా కాపు వచ్చాయి. పతలా కాపు వచ్చినప్పుడు చెట్లు దెబ్బతింటదని ఆ సంవత్సరం అది పెరిచేస్తాం పూతలు. అంటే సార్, మీరు మందులు వేస్తామంటున్నారు కదా, అసలు ఎన్నిసార్లకు ఒకసారి దీనికి మందులు వేయాలి, సతవలు వేయాలి? అంటే సంవత్సరానికి 1 పారి 2 మాటలు ఎరువు మాత్రం సంవత్సరానికి 1 తూరి వేస్తారు. కొదమది మాత్రము పై సతవలు తడికి 2 దళ్లకు దాని వాతావరణం బట్టి ఏ సత కావాలనేది అడిగి వేయచ్చు. మందులు పురుగు ఉంటది, పురుగు ఒక మందు, మచ్చ వస్తుంది కాయ వచ్చినప్పుడు ఆ మచ్చ రాకుండా కొంచెం ఆ మందు కాయకు మచ్చ అంటే ఏ రకమైన మచ్చ మనకు మీరు ఏదైనా ఉదాహరణ చూపించగలుగుతారా? ఇప్పుడు ఇది కాయ కదా, ఈ కాయ అంతా నలుపు వస్తుంది అన్నమాట. ఎరువులు అంటున్నారు కదా, ఏ రకం అంటే ఏం ఎరువులు వేస్తారు? ఎనుములు ఎరువు తొలగాలి. మామూలుగా ఆవలిది అది వచ్చే ఉడుకు అనేది ఎనమల్లి తోలుతాం. దీనికి ప్రత్యేకమైన ఎరువులు అనేవి కూడా ఉంటాయి. మామూలుగా దానికి సెపరేట్ ఎరువులు ఉంటాయి. సెపరేట్ అంటే చీనీ చెట్లకు మాత్రం ఎనమలి ఎరువే వేస్తాము. ఇంకా మామూలుగా ఏదో ఉండేవాళ్ళు అట్టా లేని వాళ్ళు ఇట్టా రకరకాల మనం పెట్టే కొద్ది ఇది వీడికని మితంలే. మరి ఎకరాకు వచ్చేసి 15 టన్నులు 20 టన్నులు పండించేవాళ్ళు ఉన్నారు. ఎకరాకు 2 టన్నులు పండించేవాళ్ళు ఉండరు. అది దాన్ని చెప్పేదానికి లేదు. 6 సంవత్సరాలు మీరి 7వ సంవత్సరం పడితే చెట్టు బాగా కాపు. ప్రస్తుతం దీని వయసు ఎంత ఉండొచ్చు, ఈ తోట యొక్క వయసు? ఇప్పుడు ఈ తోట మాత్రం ఇది 6వ సంవత్సరం 7వ సంవత్సరం పనిదా. ఈ మామూలుగా అన్ని కాపాడి ఏ ఇబ్బంది లేకుంటే 20-22 ఏళ్ళు తోట నిలబడుతుంది అన్నమాట. పురుగు తెగుళ్ళు ఎలాంటి తెగుళ్ళు వస్తాయి దీనికి ముఖ్యంగా? ఏలాంటి తెగులు అంటే ఆకు పురుగు, ఆకు ఇగురు వచ్చేటప్పుడు పురుగు తింటది. పండ్లకు అనేది కూడా ఒక రకమైన తెగులు అనేది వస్తుంది కూడా. దాని టైంలో పండ్లు చలికి మచ్చ వస్తుంది అన్నమాట. ఆ మచ్చ వచ్చినప్పుడు మందు ఫుల్ గా కొట్టుకుంటే ఇదే నిన్నైతే ధనిగా అనేది మచ్చ. ఈ సంవత్సరం మచ్చ లేదు, మందు ధనిగా కొట్టినాం కాబట్టి. ప్రతి ఒక్క చెట్టుకి కింద కాండం అంటారు కదా, కాండంకి పెయింట్ కొట్టారు. ఆ పెయింట్ విషయం ఏంటది? అది ఆ మొదలకు మైలు తొత్తు సున్నం రుద్దితే కింద పురుగు అనేది చెట్టుకు ఎక్కకుండా ఉంటదని. రెండోది మొదలుకు మట్టి దొబ్బుతారు. ఏది చెట్టు నీళ్లు మొదలు కానుకోకుండా ఉంటది. ఒక్కొక్కరా ఏం లేమనేది పాదులు కట్టి చేస్తారు. అది కథ. ఈ రకరకాలు చేసే కొద్దీ ఎంత చేసి అంత చేత అయ్యే కొద్దీ ఉంటది. దీనికి డైలీ నీళ్లు కడతానే ఉంటారా? డైలీ అంటే మామూలుగా వర్షాకాలం అయితే వారం 10 రోజులు పడుతుంది. ఈ కాలం మాత్రం 4 రోజులు 5 రోజులకు నీళ్ళు వేస్తాం. ఎండల కాలం ఏది డిప్పు ఉండే వాళ్ళు మాత్రం డిప్పు పెడితే ఎప్పుడు మోటార్ ఆడుతానే ఉంటది. అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ గుంతలు తీసి ఎండబెడతాం అంటున్నారు కదా, ఎందుకని ఆ భాగాన్ని మీరు ఎండబెడతారు? అంటే లోపల ఏదైనా పురుగు ఉంటది కదా భూమిలో, ఆ పురుగు సచ్చది. సచ్చినప్పుడు బాగుంటది. విత్తనాలు తీసుకొచ్చి వేస్తారా లేకపోతే మొలక తీసుకొని? మొలకలు గాని కోడూరులో అక్కడ రాజంపేట. దాదాపుగా మీరు అంటే ఎన్ని ఎకరాలు వేసినట్టు? 4 ఎకరాలు వేసిన. దీనికి ఎన్ని దప్పాలు కాపు వస్తుంది మరి? అంటే మామూలుగా ఈ మాత్రం 2 సంవత్సరానికి 2 మాటలు వస్తుంది కాపు. దాదాపుగా మీకు ఒకసారి పంట వేస్తే దీనికి ఒకసారి వచ్చే ఖర్చు ఎంత వస్తుంది సార్? ఖర్చు అంటే మనం పెట్టే కొద్దీ మా స్వామి ఉండే కొద్దీ. ఎందుకంటే ఒక్కొక్కరు ఏదో ఉండకాయకి 4 టిప్పులు అనుకుంటారు, ఒక్కొక్కరు 10 టిప్పులు తోలుతారు. అది స్వామి బట్టి సతవ ఇంత అనేది మితం ఉండదు. అన్నే పిండి వేస్తారు కొందరు ఎరువుతోనే వేస్తారు, కొందరు పైసాత వేస్తారు. మనం ఎరువు అన్ని పిండి అన్ని రకాలు వేసినప్పుడు తోట బ్రహ్మాండంగా ఉంటది. రెండోది కాయ లా వస్తుంది. ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఇది గమనించవచ్చు. అసలు అదేంటంటారు? ఈగ చెట్టు మీద పోకుండా తిరుగుతాయి కదా రయ్యి, అది పోయి దానికి పడితే కరుచుకుంటాయి. మామూలు పలక అది ఎలకలకు మందు పెడతాం చూడి,
ఇంకా కరుచుకుంటే ఇంకలే అవునా? అట్టగా ఆ పురుగు అది ఇంకా ఒకసారి లైట్ కూడా పెట్టిన ఏది ముబ్బులో రోజు వెలుగుతుంది బల్బు. అవునా చూద్దాం ఒకసారి అది చూపిస్తారా? ఈ లైట్ కు ముబ్బులో కొంచెం వెళ్తారు వస్తుంది. ఆహా. ఆ వెళ్తారు వచ్చినప్పుడు పురుగులు ఉమ్, ఉమ్. వచ్చాయి. ఉమ్, ఆ అవును. వచ్చినప్పుడు అది కరుచుకుంటది అనేది వెళ్తార పెట్టిన దీనికి మరి పవర్ ఎట్లా? పౌరు ఎండే పౌరు. సోలారా ఇది? సోలార్ మధ్యే ఓకే. ఎండే ఆహా. ఎండకి ఇట మామూలుగా ముబ్బు అయినప్పుడు వెలుగుతుంది. ఇప్పుడు పగులు ముబ్బులో ముబ్బు వచ్చినప్పుడు వెలుగుతుంది. ఉన్నారు కదండి ఈయన చెప్పినట్టు సోలార్ సిస్టమ్ తో అయితే లైట్ ఒక చిన్న లైట్లు అనేది మధ్య మధ్యలో సెట్ చేశారు. పురుగులన్నీ ఒకవేళ వస్తే గంపాడ్ ఉందో ఆ గంపాడ్ అట్లనే పెట్టేశారు అనమాట. ఒకవేళ పురుగులు ఏమైనా వస్తే అట్రాక్ట్ అయ్యి దానికి టచ్ అయ్యి దానికి స్టిక్ అయిపోయే విధంగా. కానీ లైట్ సోలార్ తో పెట్టారనమాట, చిన్న లైట్.